నమస్తే తెలుగు వారి మనసాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. టొరంటోలో సాక్షి టీవీ కెనడా ఘనంగా లాంచ్ అయింది. కెనడా గడ్డపై ఫస్ట్ టైం ఒక సరికొత్త తెలుగు టెలివిజన్ ఛానల్ అధికారికంగా ప్రారంభమైంది. మిసిగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుక తెలుగు ప్రజల ఐక్యతకి, ప్రవాసుల భావోద్వేగాలకి ఒక అద్దంగా నిలిచింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ టొరంటో తీరాల నుంచి తెలుగు నేల వరకు వార్తలు వారధిగా మోసుకొచ్చే మరో విశ్వసనీయ అడుగు ఇది. ప్రవాసులకి అండగా మరింత చేరువుగా సరికొత్తగా ఆవిష్కృతమైంది సాక్షి టీవీ కెనడా. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్ గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ కెనడాలో మొట్టమొదటిసారిగా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా గ్రాండ్ గా ప్రారంభమైంది. టొరంటో మిసిగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కేకే రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక ఏవీని ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అమెరికాలోని డలాస్ లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. వైఎస్ఆర్సీపీ డలాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు భారీగా తరలివచ్చి జననేత జగనన్నకి బర్త్డే విషెస్ తెలిపారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన విశేష కృషిని గుర్తు చేసుకున్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిర్వహించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని డల్లాస్ లో వైభవంగా జరిగాయి. ఫ్రిస్కోలో కోయిడ్ రోడ్ సూట్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ డల్లాస్ టీం, జగనన్న అభిమానులు, ప్రవాసులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ పివివి సూర్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తనకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి రావడం వెనుక జగన్ ప్రత్యేక చొరవ ఉందని, నమ్మిన వారిని వైఎస్ కుటుంబం ఆదరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జగనన్న పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనియాడారు. 2 ఏళ్లు కరోనా కారణంగా నష్టపోయినప్పటికీ కేవలం 3 ఏళ్లలో రాష్ట్రానికి కొత్త వైద్య కళాశాలలు తీసుకురావడం, రైతు భరోసా, నవరత్నాలు, పింఛన్లు, విద్యా వ్యవస్థలో మార్పులు, సచివాలయాలు వంటివి ఏర్పాటు చేసి ప్రజాపక్షపాత ప్రభుత్వాన్ని నడిపిన ఘనత వైకాపాదని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, అన్నపరెడ్డి శివ, కృష్ణారెడ్డి కోడూరు, తిరుమల్ రెడ్డి, హర్షారెడ్డి, ఉదయ్, డాక్టర్ పవన్, పాముదుర్తి, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, తరుణ్, చందు, సుబ్బారావు పలువురు పాల్గొన్నారు. శ్రీధర్ అన్న, శివన్న, అలాగే డల్లాస్ యొక్క వైఎస్ఆర్ అభిమానుల సమక్షంలో జగనన్న జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి జగనన్నకి తోడుగా అండగా ఉండాలని ఇక్కడ కోరటం జరిగింది. అంతేకాదు వీరందరూ కూడా నిజంగా చాలా ఎక్కువ మంది వచ్చారు. గతంలో మనం ఒకసారి కలిసిన దానికన్నా ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు. అందరి హృదయాల్లో కూడా జగనన్న ఉన్నాడు. మరి వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా కష్టపడి జగనన్నను ముఖ్యమంత్రి చేసే వరకు కూడా నిద్రపోరని వారందరూ చెప్తున్నారు. మరి వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హ్యూస్టన్ లో వైఎస్ జగన్ బర్త్డే వేడుకలను ప్రవాసులు గ్రాండ్ గా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ హ్యూస్టన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు భారీగా తరలివచ్చి జననేత జగనన్నకి బర్త్డే విషెస్ తెలిపారు. జై జగన్, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, జై జగన్. ప్రజానాయకుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని
హ్యూస్టన్ లో అత్యంత ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ హ్యూస్టన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు జగనన్న అభిమానులు, ప్రవాసులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరుమూరి సునీల్, ఆలూరి సాంబశివారెడ్డి జూమ్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. జగనన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారని నాయకులు వెల్లడించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ప్రియతమ నేత జగనన్నదే అన్నారు. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు, తెలుగు ఎన్ఆర్ఐలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ వేడుకల్లో పుల్లారెడ్డి, గిరి, సురేష్, వేణు, అశోక్ రెడ్డి, నర్సిరెడ్డి పలువురు పాల్గొన్నారు. జగనన్నకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక్కడ మేము హూస్టన్ వైఎస్ఆర్సిపి కమిటీ అండ్ మెంబర్స్ ఇక్కడ మీట్ అయ్యి జగన్ గారి బర్త్డే జరుపుకుంటున్నాము. ఆయన జననేత, జగన్ అన్న. నాకంటే చాలా చిన్న ఆయన, కానీ అన్న అనేది ఎవరికైనా మనం హెల్ప్ చేస్తే మనం అన్న అంటాం, సహాయం. దట్స్ వై వి కాల్డ్ ఎవ్రీవన్, ఈవెన్ 70 years పీపుల్ ఆల్సో దే కాల్డ్ అన్న. సో జగన్ గారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈవెన్ విద్యలో, లేకపోతే వైద్యాలో, తర్వాత ఎన్నో స్కూల్స్ డెవలప్ చేశారు. తర్వాత మెడికల్ కాలేజీల్లో చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఎన్నో రెవల్యూషన్స్. కోవిడ్ టైంలో ఎంతో కష్టపడ్డారు. 2 years ఆయన ఒక కమ్యూనిటీ, ఒక క్యాస్ట్, ఒక రిలీజన్ ఏమి చూడకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు. ఈరోజు మీకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉందో. సో జగన్ గారిని గెలిపించుకోలేనందుకు పేదలే ఈరోజు బాధపడుతున్నట్టుగా ఇప్పుడు ఉంది. దాన్ని మన వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అంత ఈజీగా సక్సెస్ కాదు. వీళ్ళు బూటకు మాటలతో మీడియాను అడ్డపెట్టుకొని వీళ్ళు చేసే రాజకీయాలు డిఫరెంట్. జగన్ గారికి అవన్నీ తెలియదు. ఆయనకు తెలిసింది ఒకటే, ప్రజలకు మేలు చేయడమే. జగన్ గారు ఎల్లకాలము కలకాలము ఉండాలని కోరుకుంటూ, ఈ పేదలకు మంచి చేయాలని కోరుకుంటూ హూస్టన్ వైఎస్ఆర్సీపీ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు హ్యూస్టన్ మహానగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే అనేక మంది ఈ ఈవెంట్లో పాలుపంచుకోవడం కోసం రావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుబిడ్డగా, అలాగే పేదల పక్షపాతి. సో రాజశేఖర్ రెడ్డి గారు అయితేనేముంది, జగన్మోహన్ రెడ్డి గారు అంతకి 4 అడుగులు ముందుకేసి విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే పిల్లల చదువు, దీంతోనే మన రాష్ట్రం బాగుపడుతుంది అని ఆ ఒక ఉద్దేశంతో ఆలోచించి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళ సిద్ధాంతంతో ముందుకెళ్తూ పేదలకి అనేక రకాలైనటువంటి స్కీమ్స్, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా మంచి చేశాము. కానీ ఈ అబద్ధాలు, మోసాలకి ఎక్కువ ఆశ చూపించడంతో ప్రజల్ని మోసం చేసి గడిచిన 18 నెలల కాలంలో వాళ్ళు ఏ విధంగా ప్రజల్లో అబాసుపాలవుతున్నారు, ఏమి చేయలేక, చెప్పింది చేయలేక, అలాగే ప్రజల నుంచి వస్తున్నది వాళ్ళ నోటి నుంచి వాళ్ళే చెప్తున్నారు. ప్రజలు నమ్మట్లేదు అని చెప్పి వాళ్ళు ఏ విధంగా బుకాయిస్తా అన్నారు చెప్పింది చేయలేక. ఇవన్నీ చూస్తుంటేనే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలా, పిల్లలైతే జగన్ మామయ్య కావాలంటున్నారు, అలాగే అవ్వాతాతలైతే నా మనవడు మళ్ళీ రావాలంటున్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ, అన్ని రాష్ట్రాల్లో, ఇక్కడ ప్రతి సిటీలో కూడా చేసుకోవడం అనేది చాలా సంతోషం. నేను ఈ ఈవెంట్లో ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు జగన్ గారి బర్త్డే సందర్భంగా హ్యూస్టన్లోని అభిమానులందరూ కలవటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి పుల్లారెడ్డి గారు కానీ, అశోక్ గారు, సురేష్, నర్సిరెడ్డి, వేణు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన కానీ, అంతకుముందు జగన్ గారి పరిపాలన కానీ మనం కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్సెస్ ఈజీగా తెలుస్తున్నాయి. కానీ మీడియా వలన మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేసి ఈ గవర్నమెంట్ నెట్టుకొస్తా ఉంది. జగన్ గారు చేసిన అప్పుల కంటే ఆల్మోస్ట్ అదే విధంగా 2 ఏళ్లలో, ఆయన 5 ఏళ్లలో చేసిన అప్పులు వీళ్ళు 2 ఏళ్లలోనే చేసేసి అది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. మన 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు కనీసం చెప్పగలం. విలేజెస్, గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత నిజంగా అసలు గ్రామానికి వెళ్తే పనులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అనేది మనం చూడగలిగాం. కానీ ఈ 2 ఏళ్లలో అదే అప్పులతో చేసిందేమీ లేదు. కానీ మనం వాళ్ళు అసలు అబద్ధాలు చెప్పి జనాల్ని ఎట్లా మోసం చేస్తున్నారని చూస్తానే ఉన్నాం. సింపుల్ ఎగ్జాంపుల్, మెడికల్ కాలేజెస్.
మెడికల్ కాలేజెస్ అది ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒకటి పెట్టి ఆ ఒక మెడికల్ కాలేజ్ వలన ఎంత ఉపయోగం అనేది అదొక విజన్. ఆ విజన్ ని వీళ్ళు దాన్ని కూడా భ్రష్టు పట్టించి ఈ పరిపాలనలో దాన్ని ఎంత ఇది చేయాలో అంత ఇదిగా చేస్తున్నారు. అలాగే వైజాగ్ లో ఋషికొండ ప్యాలెస్ ని అదొక జగన్ గారు ఏదో సొంతంగా కట్టుకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేసి జనాల్లోకి పంపించి దాన్ని అది ఒక నెగిటివ్ గా ఎలక్షన్కి ఉపయోగించుకున్నారు తప్పితే ఈ రోజు అదే ప్యాలెస్ ఎవరు వచ్చినా ఆంధ్రాకి వస్తే అదొక మాణిక్యం, అదొక తలమానికం, ఉండటానికి ఒక బెస్ట్ ప్లేస్. అలాంటి దాన్ని వీళ్ళు వేరే ఏదేదో చెప్పి నెగిటివ్స్ చెప్పేసి చాలా దారుణంగా వాటిని నెగిటివ్. అలాగే పోర్ట్లు ఆ రోజు అభివృద్ధి మనం చెప్పుకోలేకపోయాం, కానీ ఈ రోజు వాటినే మళ్ళీ వీళ్ళు ఓపెన్ చేసి వీళ్ళు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే జగన్ యాక్చువల్ విజనరీ ఎవరు అంటే జగన్ గారు ఒక విజనరీ. లాస్ట్ 1 year లో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ అగైన్. వాళ్ళు మొత్తం మళ్ళా మనం ఇప్పుడు చాలా నెగిటివ్ ఉంది ప్రజల్లో, కానీ లాస్ట్ 1 year లో మారుస్తారని నా అభిప్రాయం. దానికి ముందే మనం మేల్కొని వీటన్నిటిని కూడా తిప్పి కొట్టగలిగే సామర్థ్యం మనకు ఉండి మనం చేయగలం. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చేయగలగాలి. థ్యాంక్స్ అండి. జై జగన్, హ్యాపీ బర్త్డే జగన్ అన్న, హ్యాపీ బర్త్డే జగన్ అన్న, జై జగన్. వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఆక్లాండ్ నగరంలోని ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు భారీగా తరలివచ్చి జగనన్నకి బర్త్డే విషెస్ తెలియజేశారు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆత్మీయ అభినందనలతో పాటు ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు, పేదల పాలిటి పెన్నిధి, ప్రజా సంక్షేమానికి ప్రతిరూపం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రవాసగడ్డపై ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలోని ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నేతలు వీడియో సందేశాల ద్వారా జగనన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు చెల్లా మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు అధికార ప్రతినిధి కరుమూరి వెంకట్రెడ్డి తమ సందేశాలతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని అందించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పేదల పక్షాన నిలబడి పాలన సాగించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వేడుకల్లో పాల్గొన్న వారు ప్రశంసించారు. వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కమిటీ సభ్యులు ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, రమేష్ పానాటి, రాజారెడ్డి, గీతారెడ్డి, విజయ్ అల్లా, బాలశౌర్య, సంకీర్తి రెడ్డి, పార్దపిల్ల, అమర్నాథ్, ముడిమెలే, బాలాబీరం, కృష్ణారెడ్డి, రఘునాథ్ రెడ్డి పలువురు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో విశేష కృషి చేశారు. అమెరికాలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి నాంది పడింది. అగ్రరాజ్యంలో హిందూ ప్రభావాన్ని కొనసాగించేందుకు ఫ్రిస్కోలో కోయిట్ రోడ్ వేదికగా శ్రీ బాలాజీ ఆలయం ఆవిర్భవించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో ఆలయ శంకుస్థాపన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శంకుస్థాపన, యంత్రస్థాపన, రత్నన్యాసం వంటి పవిత్ర కార్యక్రమాలు వేద మంత్రోచ్చారాల మధ్య సాగాయి. ఈ ఆలయ నిర్మాణం అత్యంత కళాత్మకంగా, విశిష్టంగా కొనసాగుతున్నట్టు ఆలయ ప్రతినిధులు వెల్లడించారు. భారతీయ హిందూ సంస్కృతిలో దేవాలయానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఆలయాల్లో కొలువైన దేవులను దర్శించాలంటే మనకు ఉన్న 2 కళ్ళు చాలవని భక్తులు అంటారు. అటువంటి పవిత్ర దేవాలయాలను ఖండాంతరాల్లో కూడా నిర్మిస్తూ మన సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్నారు ఎన్ఆర్ఐలు. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన తెలుగు వారితో పాటు ఎందరో ప్రవాస భారతీయులు భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలకు ప్రతిరూపంగా తాము నివసిస్తున్న ప్రాంతాల్లోనే దైవ సన్నిధిని నెలకొల్పుతున్నారు. ఈ కోవలోనే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శ్రీ బాలాజీ ఆలయం ఆవిర్భవించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో ఫ్రిస్కోలో కోయిడ్ రోడ్ వేదికగా ఆలయ శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శంకుస్థాపన, యంత్రస్థాపన, రత్నన్యాసం వంటి పవిత్ర కార్యక్రమాలను వేద మంత్రోచ్చారణ మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ ఆలయ నిర్మాణ లక్ష్యాలు, ఆలయ విశిష్టత గురించి ఆలయ ప్రతినిధులు వివరించారు. ఫ్రిస్కోలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతుండటంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇది తమకు దైవ అనుగ్రహంగా భావిస్తున్నామని తెలిపారు. This is a mixed big commercial community that I've developed. This is a blessing given to me by the God Balaji. I'm really happy where I've done this big huge commercial development. I was able to start a Balaji temple here. It's really God blessing. These all
driven by Lord Balaji, and we're all doing what God wants to do us here. Absolutely. I'm really so proud and thankful to the God and our Indian community, and once again for Frisco City. Thank you You know, as for providing all the required support. Thank you. welcome everyone. I'm John Keating. I serve you on your Frisco City Council. I'm a veteran of the U.S. Army and a combat veteran of Desert Shield, Desert Storm. I always like to speak of serving your country by serving your community. And today we have a wonderful lesson in serving faith and in serving our family. And I love the references that were given before about charity and kindness and the traditions that are handed down from mother and father to our children, sons and daughters, and how these traditions are kept alive, how the spirit of faith is kept alive. And of course, I love how the music and dance is forefront and always represented at all the different events, and how the kids, whatever their age is, are invited to participate and are encouraged to participate. And it's a wonderful tie back to their heritage, back to their parents, their grandparents, and many, many generations, and that these traditions are handed down to them, and they're entrusted to pass them forward again. So it's wonderful to welcome this temple here, sort of that center, that light, that eastward-facing temple that is going to be clearly wonderful. And I love all the details you spoke to, and all the community support you guys have been able to garner, and that how everybody came out and braved this cold morning. But you know what? We need to maybe get everybody to sign a beam or a piece of the building, if it's okay, without any disrespect for the temple. But those who gathered here and braved the cold weather here, if we had a Sharpie somewhere where we could all sign our names to the beam and know that hidden in the walls are those names of the folks who gathered here today, braved the cold, came and saw the temple in this early state, and had the faith and the vision to see what this could all truly be and what this will be for future generations to come. So congratulations. Thank you again for the invitation to be here. Always very excited, and have our full support, of course, here in the city of Frisco. వరల్డ్ మెడిటేషన్ డే ఈ ఏడాది ఘనంగా జరిగింది. న్యూయార్క్ సిటీ నుంచి ప్రపంచ ఆధ్యాత్మిక గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో ధ్యానం అనేది సహజమైన ప్రక్రియ అని, ఒత్తిడిని తగ్గించి అంతర్గత బలాన్ని పెంచుతుందని కూడా తెలిపారు. ఈ అతిపెద్ద సామూహిక ధ్యానంలో ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు ఏకకాలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గలాప్ మరియు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కలిసి ధ్యానం, మానసిక ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్త పరిశోధన ప్రకటించాయి. ఈ ఏడాది జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే చరిత్రలో సరికొత్త మైలురాయిని అందుకుంది. న్యూయార్క్ సిటీ నుంచి ప్రపంచ ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన సామూహిక ధ్యానంలో 150 దేశాల నుంచి కోట్లాది మంది ఏకకాలంలో పాల్గొన్నారు. అమెరికా వ్యాప్తంగా 45 రాష్ట్రాలు, 133 నగరాల నుంచి ప్రజలు ఈ మహాధ్యాన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ధ్యాన సమావేశాల్లో ఒకటిగా నిలిచింది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, భూమిపై ప్రతి వ్యక్తికి ధ్యానాన్ని చేరువ చేసి సంతోషభరితమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అని ఈ సందర్భంగా గురుదేవ్ పిలుపునిచ్చారు. న్యూయార్క్ లో జరిగిన వేడుకల్లో గలాప్ సంస్థ మరియు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కలిసి ధ్యానం, మానసిక ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేపట్టబోతున్నట్టుగా ప్రకటించాయి. ఇందులో భాగంగా గ్యాలప్ వరల్డ్ పోల్లో ధ్యానం సంబంధిత కొత్త ప్రశ్నలు చేర్చనున్నారు. దీని ద్వారా ధ్యానం భావోద్వేగ ఆరోగ్యం, జీవన మూల్యాంకనం, సామాజిక శ్రేయస్సుతో ఎలా సంబంధం కలిగి ఉందో డేటా ఆధారితంగా విశ్లేషించవచ్చు. ఇది ప్రపంచ శాంతి దిశగా మరో చారిత్రక అడుగు. అమెరికాలో డల్లాస్ లో వరల్డ్ మెడిటేషన్ డే విజయవంతంగా జరిగింది. PSSM గ్లోబల్ ఒమేగా పిరమిడ్ ఆధ్వర్యంలో అతిపెద్ద సింక్రనైజ్డ్ మెడిటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. వన్ వరల్డ్ వన్ బ్రీత్ నినాదంతో జరిగిన ఈ ప్రోగ్రాంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ధ్యానం చేశారు. ఈ ప్రోగ్రాంలో పిరమిడ్ మాస్టర్ల ధ్యాన గీతాలు, సందేశాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాలతో ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా ముగిసింది.
అమెరికాలోని డల్లాస్ లో వరల్డ్ మెడిటేషన్ డే అద్భుతంగా జరిగింది. అమెరికాలోనే అతిపెద్ద సింక్రనైజ్డ్ మెడిటేషన్ కార్యక్రమానికి SLPS కమ్యూనిటీ సెంటర్ వేదికైంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ PSSM ఒమేగా పిరమిడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ల ధ్యాన గీతాలు, సందేశాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాలు అందరినీ అలరించాయి. మెడిటేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలు వారు వివరించారు. ధ్యానంతో సంకల్ప బలం, సహనం, సద్బుద్ధి సిద్ధిస్తోందని, అది వ్యక్తి పురోగమనానికి దోహదపడుతుందని ఆధ్యాత్మిక గురువులు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు ఆధ్యాత్మిక స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ధ్యానులు పెద్ద సంఖ్యలో ఈ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. ధ్యానం ప్రజలకి దివ్య ఔషధం లాంటిదని, రోగులకు వరం లాంటిదని, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని స్టాల్స్ నిర్వాహకులు వివరించారు. వరల్డ్ మెడిటేషన్ డే కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ధ్యానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుక విజయవంతం అవటం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. కెనడా రాజధాని ఒటావాలో పార్లమెంట్ హిల్ ప్రాంగణంలో హిందూ హెరిటేజ్ మంత్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎంపీ జునైదా నాదన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 600 మందికి పైగా పాల్గొని హిందూ సంస్కృతి, విలువలు మరియు వారసత్వాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హిందూ కెనడియన్స్ లో స్వచ్ఛంద సేవకులను గుర్తించి హిందూ అచీవర్స్ అవార్డుతో సత్కరించారు. కెనడా రాజధాని ఒట్టావాలో పార్లమెంట్ హిల్ ప్రాంగణం హిందూ హెరిటేజ్ మంత్ ఉత్సవాలతో కలకలలాడింది. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయ ఎంపీ జునైదా నాదన్ ఆధ్వర్యంలో ఒంటారియా తెలుగు ఫౌండేషన్ OTF, హిందూ కెనడియన్ ఫౌండేషన్, దివ్య డర్హామ్ మరియు స్కై కెనడా వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. 600 మందికి పైగా పాల్గొని హిందూ సంస్కృతి, విలువలు మరియు వారసత్వాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎంపీ జునైదా నాదన్ విదేశాంగ మంత్రికి పార్లమెంటరీ కార్యదర్శి రాబర్ట్ ఒలిఫెంట్, లిబరల్ పార్టీ అధ్యక్షుడు సచిత్ మోహ్రా, యుకాన్ ఎంపీ బ్రెండన్ హనెలతో కలిసి దీప ప్రజ్వలన చేసి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. స్వాగత ప్రసంగంలో ఎంపీ నాదన్ కెనడాలో హిందూ సమాజం అందిస్తున్న విశిష్ట సేవలను ప్రస్తావిస్తూ ప్రపంచంలోనే పురాతనమైన హైందవ నాగరికత యొక్క గొప్పతనాన్ని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన కృష్ణం వందే జగద్గురం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా హిందూ కెనడియన్లలో స్వచ్ఛంద సేవకులను గుర్తించి హిందూ అచీవర్స్ అవార్డ్స్ తో సత్కరించారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు సమాజ సేవ చేస్తున్న కరుణాకర్ రెడ్డి, పాపాల, ప్రవీణ్ నీల, శివజ్యోతి పగడేలలకు ఈ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కెనడా ప్రభుత్వం హిందూ హెరిటేజ్ మంత్ ని అధికారికంగా గుర్తించి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ప్రవీణ్ నీలా అన్నారు. హిందూ కెనడియన్లలో తెలుగు వారికి అవార్డులిచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకను నిర్వహించిన ఒంటారియా తెలుగు ఫౌండేషన్ అందరికీ హిందూ హెరిటేజ్ మంత్ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమ నిర్వహణకి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డర్హామ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఓషోవాలోని లైట్ హౌస్ చర్చ్ వేదికగా నిర్వహించిన ఈ ప్రోగ్రాం కి 150 మందికి పైగా తెలుగు క్రైస్తవ విశ్వాసులు హాజరయ్యారు. రెవరెండ్ ఫిలిప్స్ నేతగాని అందించిన వాక్య బోధన సభను ఆధ్యాత్మికంగా ఉత్సాహపరిచింది. పాస్టర్ అక్షిత్ జోషువా బృందం నిర్వహించిన స్తుతి ఆరాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. DTCF మహిళా మినిస్ట్రీ నృత్యాలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేవుని నామం కనబరచబడిన ఈ వేడుకలు ఘన విజయంతో ముగిశాయి. కెనడాలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డర్హమ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ DTCF ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు విశేష స్పందన వచ్చింది. ఓషోవాలోని లైట్ హౌస్ చర్చ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా తెలుగు క్రైస్తవ విశ్వాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫిలిప్స్ నేతగాని ప్రభావవంతమైన వాక్య బోధన అందించారు. పాస్టర్ అక్షిత్ జోషువా మరియు ఆయన బృందం నిర్వహించిన స్తుతి ఆరాధనలు సభను ఆధ్యాత్మికంగా నింపాయి. అలాగే DTCF మహిళా మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు మరియు నాటికలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి నెల డర్హమ్ ప్రాంతంలోని తెలుగు క్రైస్తవులు కలిసి ప్రార్థన, స్తుతి ఆరాధన, వాక్యదానం మరియు సహవాసం నిర్వహిస్తున్నామని DTCF వ్యవస్థాపకులు శ్యామ్ దొమ్మెటి తెలిపారు. ప్రతి సంవత్సరం డర్హమ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణకి జోషువా కొండూరి, సుధీర్ పాల్, పరంజ్యోతి, క్రాంతి కుమార్, సతీష్ కుమార్ మరియు కిరణ్ కుమార్లతో కూడిన క్రిస్మస్ కమిటీ విశేషంగా కృషి చేసింది అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేవుని నామం ఘనపరచబడిందని, అందరి సహకారంతో క్రిస్మస్ వేడుకలు విజయవంతంగా ముగిశాయని నిర్వాహకులు తెలిపారు. ఇది ఇవాల్టి NRI కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.